హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం భక్షాలు చేసుకుందాం. అంటే బొబ్బట్లు. పచ్చెనపప్పు గ్లాస్ తీసుకుని కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకుని కొంచెం ఇలా పలుగ్గా ఉండగా నీళ్ళు వచ్చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉంటే చాలు. నేను చిన్న టీ గ్లాస్కి కొంచెం 1/2 గ్లాస్ పైగా బెల్లం వేసానండి. మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చిన్న టీ గ్లాస్ కొలత చెప్తున్నానండి. నీళ్ళని వంచేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది బెల్లం వేసి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసి కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే అప్పుడు కొంచెం థిక్గా వస్తుంది, పలుచగా లేకుండా. థిక్గా వచ్చాక చిన్న చిన్న ఉండలు బాల్స్లా చేసుకుందాం. చేసుకుని మైదాని కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. పావు గంట పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసి బాగా మర్దన చేసుకోండి. ఆ వీడియో చిలకడ దుంపలతో చేసిన బొబ్బట్లు దాంట్లో ఉందండి, ఒకసారి చూడకపోతే చూడండి కలిపిన వీడియో. ఇవన్నీ చిన్న ఉండలు ఒకటి తీసుకున్నాను. నేను కలిపిన మైదా పిండి ఏమి వద్దండి, ఉప్పును జస్ట్ ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకుని 10 నిమిషాలు నానిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మసాజ్ చేయాలి. ఇదిగోండి, మనం వేయించుకున్న పచ్చెనపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా పలుచగా నొక్కిన పూరిలాగా నొక్కుని దాని మధ్యలో పెట్టి పైన మొత్తం ఫుల్ చేసేసుకోండి. క్లోజ్ చేసేయాలని మందపాటి కవర్ ఒకటి తీసుకుని కట్ చేసుకుని కొంచెం ఆయిల్ రాసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం ప్రెస్ చేసుకుని కవర్ ఫోల్డ్ చేసేసి దాని మీద నొక్కండి. కొంతమంది బొబ్బట్లు మందంగా ఉంటే ఇష్టపడతారండి, కొంతమంది పలుచగా ఉంటే ఇష్టపడతారు. మీరు తినే ఇష్టాన్ని బట్టి చేసుకోండి. చూడండి, పలుచగా కావాలనుకుంటే బాగా పలుచగా రుద్దేసుకోండి, గట్టిగా ప్రెస్ చేసి. లేదు మాకు మందంగా కావాలి అనుకుంటే కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, ఎక్కువ ఫుల్ ఫోర్స్గా ప్రెస్ చేయకుండా. అలా రుద్దిన తర్వాత తీసి అంచులు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వీటిని నేతితోనే కాల్చుకోండి, బాగుంటాయి. ఆయిల్తో బాగోదు. చక్క ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు కూడా బాగుంటాయి, ఆరిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. వీటిని బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు, ఇంకా చాలా చాలా పేర్లతో పిలుస్తారండి. చూడండి, నేతితో చక్క 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకోవటమే. ఎలా ఉందో, నచ్చిందో లేదో తిని చూసి మీరు చేసుకుని కామెంట్ చేయండి. చూడండి, ఎర్రగా కావాలా తెల్లగా కావాలని మీరు చూసి కాల్చుకోండి, మీరు తినే ఇష్టాన్ని బట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.